నిజమేనా? నిజమే. చెప్పు ఇదేంటి? నిజమన్నా కానీ చెప్పు ఇదేంటి? హల్లెలూయా. ఓకే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక కూర్చున్నాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈయన వాక్య భాగం కొరకై మనము అనేక విషయంలో ఏం చేస్తున్నామట? తప్పిపోతున్నాం. చదువుకుందామట. 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక అనేక విషయములలో మనమందరం ఏం చేస్తున్నామట? తప్పిపోతున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఇక్కడ నువ్వు నేను ఏలు పెట్టి చూపెట్టేది ఎవరు లేదు. మనమందరం కూడా బైబిల్ చెప్తున్నమాట. మనమందరము ఇదిగో అనేక విషయంలో ఏం చేస్తున్నాం? మనం తప్పిపోతున్నాం. ఈరోజు క్రైస్తవులందరూ, ఈరోజు దేవుని నమ్మిన ప్రజలందరూ ఏమవుతున్నారంటే తప్పిపోతున్నారు, వెనకబడుతున్నారు, ఓడిపోతున్నారు, జారిపోతున్నారు. ఇంకేం చేస్తున్నారు? దిగజారిపోతున్నారు, సొమ్మసిల్లిపోతున్నారు, అలసిపోతున్నారు. కారణం ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం ఎందుకని అనేక విషయాల్లో తప్పిపోతున్నాం? ఎందుకని తప్పిపోతున్నాం అంటే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం చెప్తున్నారు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు. చూసారా? ఎవడైనను ఏ విషయంలో? మాటలో తప్పిపోకుండా ఎడల, తప్పని ఎడల. నువ్వు ఇచ్చిన మాట విషయంలో ఏం చేయొద్దు అమ్మా? చెప్పాలి. ఏం చేయొద్దు? ఏం చేయొద్దు? ఏ విషయంలో? మనం తప్పిపోవడానికి రీజన్, మనం తప్పిపోవడానికి కారణం ఏంటంటే మనం ఇప్పటికే అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. బైబిల్ అంటున్నది. ఎందుకు తప్పిపోతున్నామంటే మనం మాట యందు ఏం చేస్తున్నామట? తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు. హల్లెలూయా. ఎవరైతే మాట విషయంలో తప్పిపోరో వాళ్ళలో ఏ లోపం ఉండదట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్టివాడు లోపము లేనివాడై ఇప్పుడు శరీరం స్వాధీనం లేదంటే కారణం ఏంటి? ఉండే కాడ కూర్చుంటలేము మనం అంటే కారణం ఏంటి? ఓ కొద్దిసేపు అయినా మోకరించలేమంటే కారణం ఏంటి? వింటున్నారా? ఈరోజు నీకు కారణాలు తెలియాలి. నువ్వెందుకు ఒక్క దిక్కును కూర్చోలేవో తెలుసా? నువ్వు ఎందుకు ఒక మాట మీద ఉండలేవో తెలుసా? నువ్వెందుకు ప్రభునందు ప్రియులారా ఒక్క ఆలోచన మీద ఉండలేవో తెలుసా? నువ్వెందుకు ఒక్క పని చేయలేవో తెలుసా? నువ్వెందుకు ఒక పనిని సక్రమంగా, ఒక ఉద్యోగాన్ని, ఒక ప్రయత్నాన్ని, ఒక ఆలోచనను, ఒక తీర్మానాన్ని, ఒక ఉద్దేశాన్ని నువ్వు సక్కగా చేయలేవు. ఒకటి అనుకుంటావు కానీ ఒకటి చేయవు. అంటావా? వింటున్నారు? అనుకుంటాం ఎన్నో, ఒకటి అనుకుంటాం కానీ చెయ్యమను దాన్ని. ఇక ఎంతమంది ఉన్నారు ఈరోజు కదా? ఎంతమంది ఉన్నారు ప్రభునందు ప్రియులారా? ఈరోజు మనం అందరం తప్పిపోతున్నాం. మనం భక్తిలో తప్పిపోతున్నాం, ప్రార్థనలో తప్పిపోతున్నాం, భక్తి జీవితంలో తప్పిపోతున్నాం, వాక్యం చదవడంలో తప్పిపోతున్నాం, విశ్వసించడంలో తప్పిపోతున్నాం, దేవుణ్ణి వెతకడంలో కూడా తప్పిపోతున్నాం. అనేక విషయాలంటే అన్నున్నాయి. అందులో సక్రమమైన పద్ధతి లేదు, సక్రమమైన ఆలోచన లేదు, సక్రమమైన భక్తి లేదు, సక్రమమైన మోకరించడం లేదు, సక్రమమైన విశ్వాసం లేదు, సక్రమమైన క్రమమైనది ఏది లేదు మనలో. మనమందరము అనేక విషయంలో ఎవరంటున్నారు మాట? దేవుడు వాక్యం చెప్తున్నారు. మనమందరము అనేక విషయాలు కూర్చున్న కానీ మొదలు పెడితే పడుకోవడం, కూర్చోవడం, లేవడం, తినడం, త్రాగడం, అన్ని విషయాలు, ఎనీథింగ్, అన్ని విషయాలు ఒకటి కాదు రెండుగా, అన్ని విషయాల్లో వింటున్నారా? తినే కాడ మన వయసుంటలో పెద్దదట సేవకుడు అంటాడు. అర్థమవుతుంది? మనం తినేదాన్ని బట్టి మన స్వభావం ఎలాంటిదో తెలుస్తుంది, మన దేవునో తెలుస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా?
మనం త్రాగేది, మనం నిలబడేది, మనం నిలబడడానికి బట్టి కూడా మనం ఎక్కడి నుంచి వచ్చినామో తెలుస్తుంది. హల్లెలూయా. మన వస్త్రధారం బట్టి మనం ఎక్కడో తెలుస్తుంది. హల్లెలూయా. పలకలకు బట్టల షాప్ పోయినాం అనుకో, మనం కట్టుకున్న బట్టలు చూస్తాడు ఫస్ట్ వాడు. తెలుసా మీకు? షాపింగ్ పోతే మనం కట్టుకున్న బట్టలను బట్టి మనకి ఏ బట్టలు ఇవ్వాలి అడుగుతాడు. ఎంత ఇవ్వాలో బట్టలు అంటాడు. మనమో చూపెట్టి అంటాం, మనం రేట్ చెప్పంగా. మనకు కావాల్సిన 300-400, మనకు 1000 రూపాయల చీర చూడాలని ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1000 రూపాయలు పట్టుకునే 300 అంటాం మనం కదా. ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నారంటే ప్రభునందు ప్రియులారా, మనమందరం అనేక విషయాల్లో మన కన్ను చూస్తుంది కావాలి మనకి. అయ్యో ఇది పొరుగున్నది కదా, ఇది మన ఇల్లు కాదు కదా, చూసింది మనం అడగొద్దు కదా అని ఉండాలి. నీ కన్ను నీ కంట్రోల్ ఉండాలి, నీ నోరు నీ కంట్రోల్ ఉండాలా, నీ చెవులు నీ కంట్రోల్లో ఉండాలా, నీ చేతులు నీ కంట్రోల్లో ఉండాలా, నీ కాళ్ళు నీ కంట్రోల్లో ఉండాలా, నీ మనస్సు నీ కంట్రోల్లో ఉండాలా. అదుపు తప్పొద్దు, జారిపోతాం. అదుపు తప్పి ఏముంది కదా, అప్పుడు పేపర్లో వస్తుంది అదుపు తప్పి లారీ బొంత అంటే ఏంటి? నష్టం, ఇరిగిపోద్ది. అదుపు తప్పితే హల్లెలూయా, అదుపు తప్పొద్దు, బ్యాలెన్సింగ్ ఉండాలి. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ అంటున్నది అనేక విషయంలో మనం అందరము కూర్చున్నాం. అనేక విషయాలు ప్రభువును అంగీకరించిన మన జీవితాల్లో అనేక విషయాలు, ఏ విషయాలు తప్పిపోతున్నామో దీన్ని బట్టేనేమో నా జీవితం చెడిపోయేది అని ఆలోచన రావాలి. ఈ ఆలోచన బట్టేనేమో, ఈ తలంపును బట్టేనేమో, నేను ఇట్లుండడాన్ని బట్టేనేమో, నేను ఇట్లా నడవడాన్ని బట్టడేమో అని ఆలోచన రావాలి. ఆలోచన రావాలి. మన తప్పులను మనం ఎక్కలాడుకోము. అర్థమవుతుందా? క్రైస్తవులకు బాగా అలవాటు అయిపోయింది. ఎందుకు తెలుసా? మన తప్పులను మనం ఎత్తుకడం పక్కకు పెట్టి ఎదుటోళ్ళ తప్పులను ఎత్తుకే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు క్రైస్తవులంతా. హల్లెలూయా. మన తప్పులు మనం పక్కకు పెట్టేసి ఎదుటోళ్ళ తప్పులు ఎత్తులాడతాం. మన కంట్లో ఉన్న నలుసును చూడక ఎదుటివాని కంట్లో ఉన్న దూనాన్ని చూస్తాబట. అందుకే బైబిల్ అన్నా ఏనాడో చెప్పాడే సూత్రంలో వారు, ఇవన్నీ సంఘానికి తెలిసి ఉండాలి. తన శిష్యులకు బోధపడాలనే ఎదుటివాని కంటిలో నీ కంటిలో నలుసుండగా ఎదుటివాని కంటిలో నీ కంటిలో దూరం ఉన్న చూసుకోమని చెప్పొద్దట. హల్లెలూయా. వాక్యం చెప్తే నాకు కాదనుకోవద్దు. చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. అయ్యగారు నా గురించి మస్తు చెప్పింది తెలుసు. ఎవరి గురించి ఎంతమంది చెప్పిన బాగానే ప్రార్థనకు వచ్చింది. అయ్యగారు జోరుగా వాక్యం చెప్తున్నాను కానీ వండుతాను ఎత్తాను. అయ్యగారు జాగ్రత్త అన్నప్పుడల్లా ఏం చెప్తుందట, వంగుతానే ఎత్తాను. అరే ఈ అయ్యగారు చూసాడు దూరం వచ్చి స్టేజ్ మీద ఏంటి బాగా మాట్లాడినప్పుడల్లా ఏం చెప్తాను, నల్లగా కిందకు వస్తాను ఎత్తాను. అయిపోయినాక అడగాలి అని అనుకున్నాడు. వాక్యం అంతా అయిపోయినాక ఏందమ్మా ప్రార్థన చేసుకుంటాను ముందుకు వచ్చి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. ఓకే అమ్మా చేస్తాను. కానీ వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? వంగి లేస్తున్నావు. ఎందుకమ్మా అంటే మీరు ఇలా మంచి వాక్యం చెప్పారే కదా, చాలా సంతోషం ఉన్నాను, దేవునికి వందనాలు, మీ వాక్యం అంతా నా ఏమన్నాము దాకాలని నేను అడుగుతానయ్యా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏంటట దేవుని వాక్యం అందరికి రాకుద్దా, ఎనుకున్నలో పక్కనలో రాకుదా? హల్లెలూయా. అందరికి రాకాలి, అందరూ అర్థం చేసుకోవాలి, అందరూ మార్చుకోవాలి. ఎవరు పొడిగిలు లేరుడా, ఎవరు నీతిమంతులు లేరు, ఎవరు పరిశుద్ధులు లేరు, ఎవరు భక్తి పరులు లేరు, అందరూ ఏకంగా పనికి మాలిన వారయ్యారట. మార్కు చదవడం ఒకసారి అన్నమాట. రోమాపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవడం ఒకసారి అన్నమాట. రోమాపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. చూడండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారు? అందరూ ఒకటే లెక్క. అర్థమవుతుందా? ఈరోజు నేను కొంచెం మంచిగా, నేను కొద్దిగా గొప్ప, నేను కొద్దిగా పర్లేదు వాళ్ళకంటే, అమ్మ ఆమెకంటే నేను పర్లేదు,
ఈయన కంటే నేను పర్లేదు, ఆమె లెక్క నేను ఉపవాసాలు తప్పి ఎరికాను. నేను ప్రతి ఉపవాస ప్రార్థనకు వస్తాను. నేను రోజు ప్రార్థన పెట్టి రోజు వస్తాను. నేను నాకు ప్రార్థన కంటే ఎక్కువ లేదు వింటున్నారా అని చెప్పి బంద్ చేయదు. రాను రాకుంటుండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదిగో బైబిల్ చెప్తున్నది. చదువు. పైలే అందరూ త్రోవ తప్పి ఏమవుతున్నారట? పనికి మాలినోళ్ళు. చూసారా? దినాదక్కువలు మన భాషలో చెప్పాలంటే పనికి మాలిన వాళ్ళు అయిపోతున్నారు. అందరూ త్రోవ తప్పి ఏం లాభం? దేవుని మందిరానికి వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ తప్పిదములను జ్ఞాపకం చేస్తున్నప్పుడు, దేవా ఆ తప్పు నాదేయ్యా, ఆ పాపం నేనే చేస్తానయ్యా, ఆ పొరపాటు నాదే ఒప్పుకోవాలి. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఆ తప్పు చేసిన మనుషులు నువ్వే అంటే దావీదు సింహాసనం దిగి ఏమన్నాడు తెలుసా? అయ్యా నేనే పాపిని, నేను పాపినయ్యా, తల్లి గర్భములోనే నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందని చెప్పి ఒప్పుకున్నాడు. నా పాపము పోవునట్లుగా నా నిస్సోపుతో కడుగుమన్నాడు. హిమము కంటే చల్లగా చేయమని ప్రార్థన చేశాడట. 52వ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు. మనం ఏమనుకుంటామంటే అయ్యా నాకు ఇయ్యాలా మస్తు చెప్పి నా గురించి, ఎవరి గురించి ఆయన గురించి మస్తు చెప్పాడు, ఆమె గురించి మస్తు చెప్పిండు. అయ్యా మొత్తం నీ గురించి తెలుసు. అయ్యా వాక్యం అంతా హల్లెలూయా, వాక్యం అంతా ఎవరి గురించి అంటే నీ గురించే వాక్యం అంతా, నీ ఇష్టల గురించే, ఎవరి గురించి కాదు. ఎవరిలో తప్పిదాలు ఉంటాయో వాళ్ళు ఏం చేసుకోవాలా? ఆ తప్పిదాలను సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎడ్వర్డ్ విలియం గారు చెప్పాను నేను గడిచిన దినాల్లో. చూసారా? ప్రభునందు ప్రియుల, ఈ లోకంలో దరిద్రులందరూ ఎక్కడ ఉంటారో అని ఒక సర్వే కనుక చేసేదానికి అప్పగిస్తే దరిద్రులందరూ దొరికి ఒక చోటు ఉంటారు కదా, ఆ చోటే దేవుడి మందిరం అన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరం అంట. దేవుని మందిరంలో దరిద్రులు ఉంటారా? అయ్యో దేవుని మందిరానికి వచ్చిన దరిద్రులా అంత మాట అంటాడా సేవకుడు అంటే? ఆయన అన్నాడు నిజమే, దరిద్రులందరూ ఏకంగా కనపడేది ఎక్కడంటే చర్చిలో, మందిరంలో కనపడతారు. ఎందుకని అంత మాట అన్నావంటే దరిద్రులు ఎందుకు అవుతారు, దరిద్రులు ఎవరు అని చెప్తే ఆ సేవకుడు అన్నాడు, ఇదిగో ఏది చెయ్యాలో తెలిసి చెయ్యని వారు దరిద్రులు. హల్లెలూయా. చెప్తున్నారా? ఏది వినాలో, ఏది చెయ్యాలో, ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు తెలిసి చెయ్యకపోవడం దరిద్రత, పాపం. అందుకోసం తెలిసి తప్పు మనం చేస్తున్నమాట, తప్పిపోతుందన్నమాట. ఏకముగా అందరూ కలిసి మీరందరూ ఏకముగా ఏం చేస్తున్నారు? పనికి మాలు అయిపోతున్నారు. మీరందరూ ఏకముగా అంటే అందరూ కలిసి అన్నట్టు ఏకముగా. ఇక తారతగా లేవు. ఇలా భక్తి వచ్చినోడు అంతే, భక్తి రానోడు అంతే, ప్రార్థన చేసేవాళ్ళు అంతే, ప్రార్థన చేయనోళ్ళు అంతే. అందరూ ఆగిపోడే పనికి మాత్రం వాళ్ళు అయ్యారు. మేలు చేయవాడు ఒకడు లేడు. చదవమ్మా. ఒక్కడైనను లేడు. చూడండి, అందరూ త్రోవ తప్పారు. అందుకోసమే ఈరోజు వాక్యం ఎక్కిన ప్రియ సహోదరుడా, మనం అనేక విషయంలో మనమందరం త్రోవ తప్పిపోతున్నాం. ఏ విషయాలంటే మొదటి విషయం అంటున్నాడు, ఎవడైనా మాట యందు తప్పని ఎడలా. ఏదట? నీ నోటికి ఏ మాట జారుతున్నావో, ఏ మాట ఇస్తున్నావో ఆ మాట విషయంలో తప్పకపోతేనట నీ దగ్గర తప్పే ఉండదట. హల్లెలూయా. మాటలు తప్పదు. మాట ఇచ్చావా నిలబడాలా. ప్రాణం పోయినా దావీదు అంటాడు, వింటున్నారా? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడట. దావీదు అంటాడు, నేను ప్రమాణం చేస్తే, నేను ఎవరికైనా మాట ఇచ్చానా, నాకు నష్టం జరిగినా పర్లేదు, మాట తప్పను. మనం మాత్రం ఏంటి మాటలు మారుస్తాము, బట్టలు మార్చినట్టు. బట్టలు మారితే అమ్మా, బట్టలు మారితే తెల్ల బట్టలు వేసుకొని బతుకు మారుద్దా? కొంతమంది తెల్ల బట్టలు వేసుకుంటారు క్రైస్తవులు అయిపోగా, కొంతమంది సొమ్ము తీసేసుకుంటారు కదా. వాళ్ళంతా పరిశుద్ధులని అర్థం.
వాళ్ళంతా క్రైస్తవులని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, మాట యందు తప్పని ఎడల అతడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును ఏం చేస్తున్నాడు చూడండి. ఇదిగో నీ శరీరమును, నీ అవయవములను, నీ ఆరోగ్యాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకున్న వాడవుతావట. ఏ విషయంలో? మాట ఒకటి తప్పకుండా ఉంటే అమ్మా నీ బాడీ టోటల్ నీ కంట్రోల్లో ఉంటుంది. వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. నువ్వు అబద్ధం ఆడకపోతే బైబిల్ చెప్తున్నాను. అందుకోసం యేసు ప్రభువు అన్నాడు, నీ మాట అవునంటే అవును, నువ్వు ప్రార్థన చేస్తేనేమో అద్భుతం జరగాలా అంటున్నారు. నువ్వు ప్రార్థన చేస్తేనేమో అద్భుతం జరగాలి. చెప్తావు ప్రార్థన, అంత బాగా చెప్తావు. నువ్వు తిడుతున్నామో శాపం రావద్దా? ఇది ఎక్కడ న్యాయం? అవునా కదా? నువ్వు ప్రార్థన చేస్తేనేమో ఆశీర్వాదం రావాలి. మరి నువ్వు తిడుతున్నావు, శాపం రావద్దా? అవునా కదా? నువ్వు కోపం చేస్తున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రార్థన చేసేది అదే నోరు, స్థాపించేది అదే నోరు, తిట్టేది అదే నోరు. ఒక బావి జలలో నుండి చేదు మంచినీరు వచ్చునా? బైబిల్ అంటున్నది, యాకోబు పత్రిక అదే అధ్యాయంలో, ఒక్క బావి చెలలో నుండి మంచి నీళ్ళు చేదు నీళ్ళు రావు. వస్తాయా? ఏదైనా బావికి చూపెట్టున్నాను, అయ్యా ఈ పక్క నుంచి చేదు నీళ్ళు వస్తాయి, ఈ పక్క నుంచి మంచి నీళ్ళు వస్తాయి. ఎంత ఎదన్నా బావి? మరి ఒకటే బావి కదా ఇది. అవా ఇది ఒకటే బాయా? రెండు బావులు ఉన్నాయి ఎవరికన్నా? ఒక్క బావిలో నుండి ఒత్తేం రావాలా? మంచి నీళ్ళే రావాలి. ఒత్తేం రావాలా? చేదు నీళ్ళే రావాలి. ఒకసారి అట్ట గుర్తు చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నారు, వివాహం అయింది. పెళ్ళైన తర్వాత ఏం జరుగుతుందో మీ అందరికి బాగా తెలుసు. అన్నదమ్ములు బాగానే ఉంటారు, కానీ వచ్చిన తోడి గొడవలు పడక గొడవలు అయ్యాయి. గొడవలు అయ్యి ఇద్దరి మధ్య సమాధానం లేకుండా అయిపోయింది. పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఎదురు ఆమెకి ఎందుకు వెళ్తానంటే, చిన్న ఆమె పెద్ద ఆమె వీళ్ళు చేయబట్టి మా గొడవ అవుతుందని చెప్తే, మీ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టుకోండి ఏం చెప్తాను? తీర్పు అదే కదా. ఇద్దరి మధ్యలో ఏం చేయమన్నారు? గొడవ పెట్టుకున్నారు అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో. అయితే ఈ పెద్ద ఆకుడు చెత్త అంతా గోళీ తలబోతుంది. వింటున్నారా? ఈ చిన్న ఆకుడు చెత్త అంతా ఏం చెప్తుంది? ఇటు పోతుంది. గొడవ అయిపోయిందా ఉన్నదా? ఇంకా పెరుగుతుంది. పెద్ద మనుషులు ఏం చేశారు? గోడలు కట్టేసుకుంటే వీళ్ళకు గొడవలు రావు అనుకున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? బంధాలను తెంచుకోవాలి, సాటుకు అట్లా చేస్తే గొడవలు రాక ఎక్కువైతాయి. హల్లెలూయా. దూరం ఉంటే బంధాలకు కక్షలు ఎక్కువ అవుతాయి, కోపాలు ఎక్కువ అవుతాయి. కనుక ఏం చేశారు? ఈ గొడవలు మళ్ళా పెద్దలలో దిగితే ఇక చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఈ ఊరికే గొడవ చూడలేక బాడలతో పోయి పాస్టర్ ఉండి, అమ్మా చర్చికి రండి అమ్మా, ఈ గొడవలు పెట్టుకుంటారు, దేవుడు మీకు సమాధానం ఇస్తే అని చెప్తే, ఈ చిన్నామో పెద్ద మాట ఉన్నది, పాస్టర్ మాట నేను చర్చి కనుకుంటాను వచ్చింది. వచ్చినాక అయ్యగారు బాగా వాక్యం చెప్పినాక ఈమెకి ఏడుపు వచ్చింది. ఎందుకు ఉంటాయి కదా ఆడవాళ్ళు, 10 దానికి ఏడిపోయాను, ఇంకోటి ఉండదు. ఇక ఏడ్చుకుంటా, అయ్యా ఎట్లా చేయాలి, మా తోటి కోడలు ఈ చెత్తతో నాకు సాయిత లేదు, మేము మెదలేకపోతున్నాం, మేము సిటీకాని వెళ్ళిపోతాం, ఎట్లా చేయమంటారు అయ్యగారు అంటే, అయ్యగారు ఏందమ్మా సమస్య అంటే, ఇదిగో మేము గొడవ పెట్టుకుంటే పెద్దలందరూ తీర్మానం చేసి గొడవ పెట్టుకోమన్నారు, గొడవ పెట్టుకున్న కాడి నుంచి ఆమె చెత్త ఆకి ఊసి మా ఇంట్లో పోతుందయ్యా, ఎట్లయినా పంచాయతీ పెట్టుకోవాలని చూస్తుంది. అంటే పాస్టర్ గారు అన్నారంటే కదా, అమ్మా ఆమె ఎప్పుడైతే చెత్త వేస్తుందో నువ్వేం చేయాలో తెలుసా? అది అయ్యగారు చెప్తున్నాడు అనుకున్నాను. ఏం చేయాలో తెలుసా? మీ ఇంట్లో ఏమేమి చెట్లు ఉన్నాయి? అయ్యా పండ్ల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పింది. అయితే నువ్వేం చేయ తెలుసా? ఆమె చెత్త వేసిన ప్రతిసారి ఈ పువ్వులను పండ్లను తెప్పి ఆమె ఇంటికి వెళ్ళిస్తే అన్నాడు. హల్లెలూయా. అంటున్నారా? ఏమి శ్రేమన్నాడు పాస్టర్ గారు? అయ్యగారి దగ్గరకు వచ్చి ఇటువంటి సలహాలు ఉంటాయి. లోకం దగ్గర పోయినా ఏమన్నాడు? గోడ పెట్టుకోమన్నాడు. ఇద్దరి మధ్య అది అర్థం చేసుకోండి. సేవకుల దగ్గరికి వస్తే వస్తారు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఈయన ఏం చేశాడు? పాస్టర్ గారు ఏం చేశారు? పూలు పనులు ఏమంటే పూలు పనులు వేశారు. చూసారా ఇదేంటి పూలు పనులు వేశారు ఏంటని చెప్పి తీసుకున్నారు, తిన్నారు, కట్టుకొని తిన్నారు. మళ్ళీ ముందుగా సాయంత్రం వచ్చి మళ్ళీ చెత్త తీసి మళ్ళీ వేసేదట. ఏగానే మళ్ళీ ఆమె చేసి ఆకి చెత్త అంతా తీసి పక్కకి వేసి, అంటే వీళ్ళని అట్లా వేయలేగా
అయ్యగారు దాన్ని పక్కకు పెట్టేసి పువ్వులు పనులు మళ్ళీ వేసారట. ఇట్లా 2-3 రోజులు అయిపోయింది. ఇదేంటి ఇది, నేను చెత్త వేయాలి కానీ నేనేం చేస్తున్నాను, పనులు వేస్తుంది, అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్తే, 4 రోజుల కంటే చర్చికి పోతుందట అని ఎవరో చెప్పింది. చెప్తే నేనేమి చర్చికి పోవద్దు అని చెప్పి ఏమేం చెప్తుంది, ఎవరో చర్చికి. తర్వాత ఇద్దరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా నేను చెత్త ఎత్తాను, పనులు ఎత్తాను, నాకు ఎందుకు అర్థమైతే రంచిపడ్డది బాగా ఎట్లున్నది. చర్చికి పోవాలనుకున్నది కానీ పోలేదు, వీలు కాలేదు. ఇక నేను వాళ్ళ పెద్ద మనసులో పిలిచి నేను ఎట్లా పడతానా అని చెప్పి పిలిపిస్తే అడిగారు పెద్ద మనసు. అంటే అమ్మ ఏంటి, ఇదిగో మీ తోటికోడలు చెత్త ఎత్తును పనులు ఎత్తానమాట, అవి వేసుకొని పనులు మాకు అంత ఇంట్లో పానాలు మంచుకుంటలేవు అని చెప్పి అంటాను. ఏంటమ్మా అని చెప్తే అప్పుడు అన్నారట ప్రభుత్వం ప్రియుల, ఈ మాటలు జాగ్రత్త వీరంటే, అయ్యా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊడిస్తే చెత్తేస్తుందేమో, మా ఇంట్లో మా దగ్గర చెత్త ఏం లేదు, మాకున్నవే పండ్లు పూలు ఉన్నాయి, గివే మేము వేస్తున్నాం వాళ్ళకి అని చెప్పింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకమ్మా అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, ఇదిగో చెట్టును కట్టెతో కొట్టినా రాయితో కొట్టినా చెట్టు మీద కాయలు ఉన్నప్పుడు నువ్వు రాయితో కొట్టినా కర్రతో కొట్టిన చెట్టు ఏం చేస్తుంది, పండ్లనే కాయల్ని ఇస్తుంది అని తిరిగి అవుతుంది, ఇస్తుందా? ఇవ్వదు. అలాగే మా ఇంట్లో మంచి ఉంది, మంచి ఫలాలు ఉన్నాయి కనుక మాకున్నదే మాకు ఇస్తాను, వాళ్ళు ఇట్లా చెప్తున్నదేమో చెప్తాను కదా. అప్పటి నుంచి చెప్పేసుడు. హల్లెలూయా. మేలు చేత కీడును జయించాలి. దేంతో జయించాలి? అందుకోసమే నువ్వు మాట యందు తప్పని ఎడల నీలో ఏ లోపము లేని వాడవై నీ సర్వ శరీరము నువ్వు స్వాధీనంలోచుకుంటావు. చూసారు, నువ్వు శక్తి గలవాడవు అవుతావు. కంట్రోల్ లేదు కదా ఈరోజు నీకు. కాసేపు కూర్చోలేవు, కాసేపు నిలబడలేవు, కాసేపు ఒక దిక్కు కాలు నిలబడదు కదా. ప్రభునందు ప్రియులారా, ఒక దిక్కు కొంతమంది కాలు నిలబడవు, తిరుగుడే తిరుగుడు. ఈడ కూర్చోవాలి, ఆడ కూర్చోవాలి, ఈడ కూర్చోవాలి, ఈడ కూర్చోబెట్టు, ఆడ కూర్చోబెట్టు. కొంతమంది ప్లేసులు మారుతుంటారు కదా, కొంతమంది ఇల్లు మారుతుంటారు. కొంతమంది ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నారు? బైబిల్ అంటున్నాను, నీ సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకోవడానికి నువ్వు శక్తి కలిగిన వాడు కావాలంటే అబద్ధం ఆడొద్దు, మాట తప్పొద్దు, దేవుడికి ఇచ్చిన మాట అస్సలు తప్పొద్దు. అది నీ ప్రాణం మీదకి వచ్చినా మంచిదే, నువ్వు చెడిపోయినా మంచిదే, దేవునికి ఇచ్చిన మాట తప్పొద్దు. చాలా మంది చెడిపోయేది, పడిపోయేది, దివాలా తీసేది, వెనకబడేది కారణం ఈరోజు అనుకరిస్తున్న ప్రభునందు ప్రియులారా, మనమందరం తప్పిపోవచ్చున్నాం. మనమందరం కూడా తప్పిపోవచ్చున్నాం. బైబిల్ అట్లా అనేక విషయాల్లో తప్పిపోవడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటి? మాట చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏది చేయాలో మనకు తెలుసు. బైబిల్ దేవుడు మన చేతికి ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతికి ఇచ్చాడు. ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలు ఉన్నాయి మన ముందు. బైబిల్లో ఆదాము మొదలుకొని ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు, ఎంతో మంది వ్యక్తిత్వాలు ఉన్నాయి, ఎంతో మంది జీవితాలు ఉన్నాయి, ఎంతో మంది వాళ్ళ భక్తి జీవితాలు మన బైబిల్లో కనపడుతున్నాయి. ఎంత మంచి చక్కని బైబిల్ దేవుడు మన చేతికి ఇచ్చి బ్రతకడం నేర్పిస్తే, ఎలా ఆలోచించాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వివేచించాలో, ఎలా పోరాడాలో, ఎలా బ్రతకాలో కదా అన్నీ నేర్పిస్తేనట నేర్చుకొని మనం చేయమంట. ఏ దరిద్రులు మనం కాకపోతే ఎవరైతే? మా దేవుడు నమ్ముకొని ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అయిందయ్యా. ఏం సాధించావు? రోగాన్ని సాధించారయ్యా. ఈరోజు చాలా మంది 30 ఏళ్ళ కాలం దేవుడు నమ్ముకున్నావు. ప్రభునందు ప్రియులారా, 40 ఏళ్ళు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది దేవుడు నమ్ముకొని. ఏం సాధించావంటే ఏం సాధించినాయి అంటే ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది? ఎంతమంది రక్షణలు తీసుకొచ్చావు? ఎంతమంది నీ ద్వారా మారు మనసు పొందారు, రక్షణ పొందారు, విడుదల పొందారు, స్వస్థతలు పొందారు, ఆరోగ్యాన్ని పొందారు, దేవుని మార్గంలోకి వచ్చారు. ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి నీ ద్వారా. ఎంతమందికి మేలు ఉన్నావు, ఎంతమందికి ఆశీర్వాదం ఉన్నావు, ఎంతమందిని మీద ఆధారపడేటట్టు చేసుకున్నావు. ఇంకా నువ్వే ఆధారపడ్డాయి. అవునా? ఆధారపడేటట్టు చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి, నువ్వు అనేకుల ఆశీర్వాదంగా ఉండడానికి పిలిచాడు దేవుడు. ఇంకా
నువ్వే ఆశీర్వాదాలు కావాలని కోరుకోవడం కాదు. దేవుడు ఆదాము వలను ఏం చేస్తాడు? ఏదో తోటలో నిర్మించి కదా కలగజేసి ఆ చెట్ల ఫల వృక్షములన్నింటిలో 99 చెట్ల ఫలములు, నేను చెప్తాను నా భాషలో, చాలా అక్కడున్న చెట్ల ఫలములన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. అన్ని చెట్ల ఫల వృక్షములు తినమన్నాడు. తోట మధ్యలో ఉన్న మంచి చెడు ఇంకా తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని చెప్పాడు. ఒకటే అన్ని తినమన్నాడు. చుట్టూ ఉన్నాయన్నీ తినమన్నాడు. తోట మధ్యలో రోజు తిరుగుతున్నారు, ఇద్దరు తిరుగుతున్నారు, రోజు తింటున్నారు. అన్ని ఏ పండుగ ఉందైతే సీతాఫలం తింటున్నారు, జాంకాయలు తింటున్నారు. ఏం తింటున్నారు ఇప్పుడు ఈ సీజన్? సీతాఫలం, జాంకాయ, సంతర, ఈ రోజులు అన్ని ఫలాలు అవైలబుల్. ఒకప్పుడు దొరకపోయింది. అన్నీ ఏదంటే అది తింటున్నారు. రోజు ఈ తోట మధ్యలో ఉన్న చెట్లకు కూడా నీళ్లు పెడుతున్నారు. దాని ఫలాలు తెలుసు, దాని రంగు తెలుసు, దాని రూపు తెలుసు అని తెలుసు. రోజు చూస్తున్నారు. తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలుగునిచ్చు వృక్ష ఫలములు చూస్తున్నారు, నీళ్లు పెడుతున్నారు. ఆ ఫలాలు ముట్టుకోవట్లా, తెంపట్లా, తినట్లా వద్దన్నాడుగా. దేవుడు ఏమన్నాడు? తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను మీరు తినకూడదు, తినమున నిశ్చయంగా మీరు అని చెప్పాడు. కనుక ఇవన్నీ తింటున్నా. సాతానుడట ప్రభునందు ప్రియులారా. అందుకోసమే ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితాలను అపవాది మనలను తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనం చెడిపోవడానికి, మనం పడిపోవడానికి, మనం వివేచింపకుండా ఉండడానికి. అయ్యో నేను అట్లయితే అనుకోలేదయ్యా, చాలా వివేచన లేకుండా, జ్ఞానం లేకుండా క్రైస్తవులకు మనం ఎక్కడ ఉంటామో, ఎక్కడ ఉండాలో, ఎక్కడికి పోవాలో ప్రేరేపణ అనేది ఉండాలా. అది లేకపోతే కష్టం. ఎంతమంది జీవితాల్లో ఉంది ప్రేరేపణ? ప్రేరేపణ అంటే అమ్మాయి పేరు కాదు, పెట్టుకోండి ఎవరన్నా. ప్రేరేపణ ఉండాలా ఎక్కడికి పోయినా. హల్లెలూయా. మనకు తెలియని, మనం అప్పుడప్పుడు ఫ్రూట్ షాప్ పోయినప్పుడు కొత్త పనులైనా పడుతుంది. దాన్ని అమ్మగారు ఏం చేస్తారు? ఈ ఫ్రూట్ ఏంటిదని అడుగుతుంటారు, తీసుకుందాం అంటే తెలియని ఏం చేస్తుంటాం మనం? అవి తీసుకుంటుంటాం. కానీ తెలియని వాడు. ప్రభునందు ప్రియులారా, అలాగనే మన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నామంటే, మనం దేవుణ్ణి కలిగిన బిడ్డలం. హల్లెలూయా. ఎవరు కలిగి ఉన్నాం? మనము ఆయన వారము. లోకాలు ఆయన చెప్తున్నాడు, మనము ఎవరి వారు? ఎవరి వారు? మీ ఆయన వారం కాదు, దేవుని వారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని ప్రజలము. ఎవరి ప్రజలు? ఎవరి ప్రజలు? ఎవరి బిడ్డవు? ఎవరి బిడ్డవు? ఎల్లే బిడ్డవు కాదు, బామన బిడ్డవు కాదు. హల్లెలూయా. వివిధ సైన్య సమభీకర రూపిణి ఎవరని అడిగితే అంటది కదా, నేను శిక్షారాముని బిడ్డ. హల్లెలూయా. ఆ పేరు వివిధ కడక్ట్ ఉంటుంది పరమగీతంలో. వివిధ సైన్య సమభీకర రూపిణి ఎవరు అంటారు అక్కడ. అంటే అంటది అట్లా. ఈరోజు నువ్వు ఎవరంటే, నేనా పనికి మారింది ఆయన అయ్యా, నా దగ్గర ఉన్నది ఏం లేదు, నా దగ్గర నా బతుకులు ఏం లేదు అయ్యా, ఎంత కట్టం చేయి ఏం లేదు, ఎన్ని పైసలు అవ్వబడి ఏం లేదు, ఎన్ని అప్పులు సంపాదించని ఏం లేదు. మరి అప్పులు సంపాదించని బాగుపడ్డావా? ఏం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము ఆయన ప్రజలమంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఆయన బిడ్డలం, ఆయనను పోలిన వారు. అందుకే ఆదాములను చూసారా, అపవాదం ఏం చేస్తున్నట్టే మనల్ని తప్పిపోవడానికి, మనల్ని భ్రమపరుస్తాడు, కుయుక్తిగా మోసపరచడానికి అపవాదం ఏం చేస్తున్నాడు? అమ్మమ్మ దగ్గరికి వచ్చి, అమ్మమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నదట. హల్లెలూయా. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను దేవుడు మీరు తినొద్దని చెప్పాడా అంటే, ఇది నిజమా? దేవుడు ఇట్లా చెప్పాడా? మీ పాస్టర్ గారు ఇట్లా చెప్పాడా? మీ సంఘంలో ఇట్లా చెప్పారా? ఇట్లా అన్నారట కదా. నిజమే, నీకు అనద్దు. హల్లెలూయా. నిజమే, ఇట్లా అనుకున్నాం. మీరు అక్కడ అడ్రోడ్ కాలేజ్ చర్చి కడతారట కదా, నీతో అనొద్దు. ఏమో తెలియదు, మాకు అది తెలియదు కదా. దేవుని చింతన అపవాది ముందు బయలు పెట్టొద్దు. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తి జీవితం రహస్యమైంది. హల్లెలూయా కదా. ఇది నిజమా అంటే అమ్మమ్మ అంత పూసలు ఆడవాళ్ళకి ఏంటంటే ఇంత వెలయితే చాలు పూసలు చెప్తారు. ఇక మొన్న ఇట్లా అయింది అంటే ఏమైంది, ఓ అందుకనే నాకు మొన్న నుంచి డౌట్ వస్తాను అంటారు కదా. హల్లెలూయా. అప్పుడు అమ్మమ్మ ఇది నిజమా అంటే నిజమే నిజమే. కుయుక్తిగా మోసపరిచిన కుయుక్తి అంటే చూడండి, కుట్రతో హల్లెలూయా. కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టే వారు ఉంటారు, సంఘములో చిచ్చులు పెట్టే వారు ఉంటారు. కొంతమంది సంఘ బిడ్డలకు అలవాట్లు కూడా చెప్తున్నాను. ఏం గురించి మాట్లాడతారు, ఏమొచ్చి తీసుకొని మిమ్మల్ని ఆనందపడేస్తారు. జాగ్రత్త, అది మంచి పద్ధతి కాదు, మంచి అలవాటు కావు. మానుకోవాలా. మనిషి లేనప్పుడు మాట్లాడొద్దు బైబిల్ అంటారు. ఒక వ్యక్తి మన ముందు లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు. తప్ప కాదా? ఆ మనిషి ఉన్నప్పుడే మాట్లాడాలి. చేతనైతే నీకు దమ్ముంటే నువ్వు మంచివాడు అనిపించుకోవాలనుకుంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే నీ గురించి ఇట్లా అంటున్నారు అని చెప్పి మాట్లాడాలి. ఆ వ్యక్తి లేనప్పుడు నానా మాటలు అంటే ఇప్పటిదాకా అనుకున్నాం మనము ఆయన ఎవరో ఆయన వారమే ఇసటి మాట్లాడితే రావద్దు కదా. హల్లెలూయా. మంచి చేసేటప్పుడు చూసే దేవుడు నువ్వు చెడు చేస్తున్నప్పుడు కూడా చూస్తాడు కదా. అవునా కదా? అలా మాట్లాడే ప్రార్థన చేసేటప్పుడు వినే దేవుడు నువ్వు బూతులు మాట్లాడేటప్పుడు వింటాడు కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఏకముగా మనం అందరము ఏమవుతున్నామంట, పనికి మాలిన వారం అయిపోతున్నాం. ఈరోజు భక్తిలో శక్తి లేదు, ప్రార్థన లేదు, పట్టింపు లేదు, వైరాగ్యం లేదు, అయితదో తెలియదు, కాదో తెలియదు. దరిద్రం కాకపోతే ఏంటంటాము. అందుకే సేవకుడు అన్నాడు, ఏది చేయాలో తెలిసి చెయ్యకపోవడం దరిద్రత. అందుకోసమే ప్రభునందు ప్రియులారా బైబిల్ చెప్పినట్టుగానే నడవాలి మనం. అంతేగాని ఇంకొకరు ఎవరెవరో ఏదో చెప్తున్నారని అలా చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. అలాగే అమ్మమ్మ ఏం చేస్తుందంటే, ముగిస్తాను నేను. అమ్మమ్మ ఏం చేస్తుంది, అపవాది కుయుక్తికి లోనైపోయి రోజు తోట మధ్యలో ఉన్న చెట్లను చూస్తుందా లేదా, ఫలాలను చూస్తుందా లేదా, ఎవరు చూస్తుంది, ఎవరి ఫలాలను, తోట మధ్యలో ఉన్న మంచి చెడు వృక్ష ఫలమును చూస్తుంది. అపవాది కుయుక్తితో ఆ తింటే మీరు సావనే సావరు. అత్త ఒక మాట చెప్పిపోతుంది, కోడలేమో అత్త చెప్పిన మాట విన్నది. ఎవరి మాట వింటారు? ఇంటి పక్కలు చెప్పిన మాట ఎక్కువ అయిపోతుంది. నీకన్నా వయసులో పెద్ద, సంసారంలో పెద్ద, అనుభవంలో పెద్ద, నీ అత్త మాటకు నువ్వు వాల్యూ ఇవ్వాలా? ఆమె చెప్పిన పాప అలాగైతే చెప్తుంది కానీ అని చెప్పి ఎవరో ఇంటి పక్కలో మాట వింటావా? నీ కుటుంబాన్ని నిలబెట్టేది ఎవరు? ఇంటి పక్కల. నీ జీవితాన్ని కాపాడేది ఎవరు? నీ పొరుగు వల్ల. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అవ్వమ్మ రోజు చెట్ల ఫలాలకు నీళ్లు పోస్తుంది, కాయలను చూస్తుంది, ఆకులు తెలుసు, అన్నీ తెలుసు. ఇది ఎప్పుడైతే అపవాది కుయుక్తితో మాట్లాడి ఆ పండు తింటే సావనే సావరు, మీరు కూడా దేవతలు లెక్క అవుతారంటే ఆ మాటను నమ్మింది. నమ్మి ఏం చేస్తుందట, ఇదిగో ఆ వృక్షాన్ని చూసి, ఆ వృక్ష ఫలములను చూసినప్పుడట అవి చూపుకు ఎలా కనపడుతున్నాయి, రమ్యమైనవిగాను. చూసారా, ఎన్నడూ చూడనట్టుగా కొంతమంది చూపెడతారు. మీ ఆయన రోజు అటే పోతాను అనుకుంటారా, అది కాదు అని చెప్తే ఈమెకి తెల్లారి నుంచి వెలుసు వేరే కదా. ఇన్ని రోజులు డ్యూటీకే పోతాను అనుకున్నది, కానీ ఇప్పుడు పోసేసిపోయిందిగా. భర్తను అనుమానించేవాళ్ళు, భార్యను అనుమానించేవాళ్ళు, పిల్లల్ని అనుమానించేవాళ్ళు, అత్తమామలను అనుమానించేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఉంటారు బోల్డ్ మంది. చాలా జాగ్రత్త. అవ్వమ్మే మోసపోయింది, అవ్వమ్మే పడిపోయింది. చాలా జాగ్రత్త స్త్రీలారా. సంఘంలో స్త్రీలు ఉన్నారు కాబట్టి నా బాధ. కుటుంబాలు నాశనం అయిపోతాయి, జాగ్రత్త. కుటుంబాలు ఆగమవుతాయి, సంఘం దెబ్బతింటాయి, జాగ్రత్త. ఒక
ఒక సేవకుడు ఆహారం కొరకని శిష్యులను పంపాడట. పంపితే శిష్యులు వెళ్ళిపోయి కూరాకులను తెంపుతున్నారు. ఏం తెంపుతున్నారు? కూరాకులను తెంపుతున్నారు. ఆకుకూరలు అప్పుడు ఉండే ఇటీవ తెంపుతున్నారు. అయితే శిష్యులలో ఒక శిష్యుడు గుణం ఎరగక కూరాకులను కొని ఏం తెచ్చారు. మొత్తం మీద పొయ్యి పెట్టారు. చేయి వంట చేయమని అందరు కలిసి చేస్తున్నారు. అయ్యగారు అనుకుంటున్నాను పోయాలి శిష్యులకు బాగా తెలివి ఉన్నదేమో బాగా పోకముందే కట్టెలో పోయినా అయ్యా నువ్వు మాతో రానేటోళ్ళు. మీకు అర్థమవుతున్న సందర్భం ఎవరి గురించో చెప్తాను వినండి. కట్టెలో పోయినా గొడ్డలు పట్టుకొని పోయి అయ్యా మాతో రాయ్య కట్టెల కట్టెలు ఇలా పొయ్యిలు పోతుందని వేసి పొయ్యి కూరాకులు తెంపుకొస్తాం, వంట చేద్దాం, వండుకోవాలి, తినాలని చెప్పి పోయి ఏదో ఒక ఆకు పట్టుకొచ్చిళ్ళు. కూరాకులకు తెచ్చిళ్ళు, ఉండబెట్టిళ్ళు, కట్టెలు తెచ్చిళ్ళు, మంట పెట్టిళ్ళు, నూనె కోసిళ్ళు, ఉల్లిగడ్డలు కోసిళ్ళు, కారం వేసిళ్ళు, ఉప్పు వేసిళ్ళు, ఇవి వేసిళ్ళు, కలిపి కూర అయిపోయింది. అయ్యా తిన్నాం రమ్మంటే అందరూ వచ్చారు, తింటున్నారు, కూర్చున్నారు, బంతిలో కూర్చొని భోజనం పెట్టుకొని ఈ కూర వేసుకొని కలుపుకొని ప్రార్థన చేసి 2 నిమిషాల ప్రార్థన. దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని చెప్పి నోట్లో పెట్టిస్తున్నాను. నోట్లో పెట్టి ఆత్మ నుంచి ఏమంటున్నారు ఇప్పుడు? అయ్యా కుండలో విషయం ఉన్నది అంటున్నారు. హల్లెలూయా. బైబిల్ ఉన్న స్టోరీ ఇది, ఎక్కడో కథ చెప్పట్లా. అయ్యా కుండలో ఏముందట? ఎందుకు విషయం ముందు వచ్చిందో తెలుసా? గుణమెరగక కూరాకులను కొని కారు ద్రాక్ష తెంపారట. గుణమెరగక కూరాకులు రోజు అయ్యగారితో పోతే ఏ చెట్టు చెప్పేది. ఇలా వీళ్ళు పోయింది కదా సొంత తెలివితో తెంపి లేదు నెట్టుకొచ్చి పట్టుకొచ్చి కూరడికి ఏమైంది? అది విషయం చేయకుండదు, నోట్లు పెట్టేటట్టు లేదు. ఇక పాస్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా విషయం ఉండదు కుండలో అంటే కొంత పిండి తెమ్మన్నాడు. ఆ పిండిని ప్రార్థన చేసి కుండలో వేయమన్నాడు. ఆ కుండలో ఉన్న విషయం అంతా విరుగుడైపోయింది. గుణమెరిగి తిరుగురా గువ్వలసిన శాస్త్రం ఉంటాయి అందులో. అది విషయం అర్థమవుతుందా? ఎవరెన్ని చెప్పినా నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని నువ్వు అనుమానించదు. ధైర్యం ఉండాలా, విశ్వసించాలా, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. రోజు నీ భర్త కంటే బయటలోకి ఎక్కువ కదా తిరుగుతానంటే అది పొరపాటే నాకు తెలిసి. మీ ఆయన గురించి నీకు కాకుండా బయట వాళ్ళకి ఎక్కువ తెలిసిందంటే అదేదో మోసం, జాగ్రత్త. నీ భార్య గురించి నీకు కాకుండా బయటోడు బాగా మాట్లాడుతున్నాడంటే అవునా కదా? గుణం ఎరగక అది విషయం. అపవాది చెప్తే సోయి ఉండాలి కదా, అవ్వమ్మకి జ్ఞానం ఉండాలి కదా, ప్రేరేపణ ఉండాలి కదా. అందుకే ప్రేరేపణ లేకుండా ఉండొద్దు క్రైస్తవులు. ఏమో లేకుండా ఎవరాలు ఉన్నారా మీ ఇంట్లో? ప్రేరేపణ అంటే ఉన్నారా అమ్మా? ప్రేరేపణ అంటే ఏంటి? వివేకం, ఆలోచన కావాలి. తినాలా వద్దా, ఉండాలా వద్దా, దేవుడు మాట్లాడాలి. ప్రేరేపణ ప్రార్థన చేస్తున్న దగ్గర ఉంటాడు ప్రేరేపణ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసి నీ గురించి దేవుడు ఇట్లా అన్నాడని చెప్తానే, దాన్ని ప్రేరేపణ అంటారు. హల్లెలూయా. దేవుడిని నేను చేయమంటున్నాడని చెప్తున్నానే, దాన్ని ప్రేరేపణ అంటాడు. ఎగ్జామ్ పోయి నువ్వే రాసేస్తావు, రిజల్ట్ నువ్వే చూసుకొచ్చుకుంటావు, పనికి నువ్వే పోతావు, ఈ ఉద్యోగం అని నువ్వే పోతావు, ఆ ఉద్యోగం అని నువ్వే పోతావు, ఏది చేయవు. మరి దీన్ని ఏమనాలా? ప్రేరేపణ ఉన్నట్ట. అది ప్రేరేపణ ఉంటే ఓడిపోవు. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే ఓడిపోవు. దేవుడు నడిపించేది ప్రేరేపణ. క్రైస్తవులు ప్రేరేపణ లేదు. ఈరోజు క్రైస్తవులు ప్రార్థన చేస్తే ఏదైనా అవుతుంది కదా, యేసయ్యా అంటే అయిపోదు. ప్రేరేపణ ఉండాలి, దేవుడు బయలుపరచాలి, దేవుడు మాట్లాడాలి. హల్లెలూయా. గుణమెరగక తెచ్చి వండితే ఏమైంది? విషం చాలా విషం అయిపోయింది. అది గుణమెరగాల, ఆలోచనతో ముందుకెళ్ళాలి, వివేకంతో ముందుకెళ్ళాలి. ఏది చేయాలో ఏదొద్దో. ఇంట్లో ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు, నీకుండద్దా? ఆదామని అనాలి కదా. పండు తిన్నది పట్టుకొచ్చి ఇదిగో పండు మస్తున్నది, ఇది ఏ చెట్టుది, ఎక్కడిది ఇది అని అడగాల వద్దా? ఆదాం కన్నా బుద్ధి జ్ఞానం ఉండాలా వద్దా? అడగలేదు, తిన్నాడట, తినేసాడు. బాగుంది చెట్టు. ఇద్దరు కమ్ముతులు పడ్డారు, దాచుకున్నారు, చెట్ల పొందిన ఆగిపోయారు. ప్రభు వచ్చాడు,
పిలిచి అడిగినప్పుడు తెలుసు మనకు ఎక్కడున్నా ఉన్నాడు, ఏమన్నాడు? నీ మాట విని నేను చెట్ల చాటున దాక్కున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఈరోజు మనం అందరం తెలిసి 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 తప్పిపోతున్నమాట. ఏంటమ్మా? తెలిసి 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 తప్పిపోయే వాళ్ళంతా ఎక్కడుంటారో తెలుసా? దరిద్రులుగా ఉంటారు. హల్లెలూయా. వీళ్ళు బాగుపడరు, వీళ్ళెవ్వరు బాగు చేయలేరు వీళ్ళని. నేను చెప్తున్నా ఈరోజు తెలిసి తెలిసి తప్పు చేసే వాళ్ళు ఎవ్వరు బాగు చేయలేరు. ప్రవక్తలు కానీ, సేవకులు కానీ, అపోస్తలు కానీ, ఏ తప్పు సేవకులైన ఎవరు బాగు చేయలేరు. అందుకే చెప్తున్నా, నీకు తెలిసిందా? నీకు తెలిసిందా నువ్వు చెయ్యకపోవడం మంచిది. హల్లెలూయా. నువ్వు ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో ఇదిగో బైబిల్ చెప్తున్నది, అది నువ్వు చేయాలి. దాని ప్రకారమే నడవాలి. బైబిల్ పట్టుకున్న వాడు చరిత్రలో ఎవరు చెడిపోలా, బాగుపడ్డారు, దీవెనకరంగా మారారు, ఆశీర్వాదకరంగా మారారు, ప్రపంచానికి తెలిసారు. హల్లెలూయా. ఇంకా ఈరోజు మన జీవితాల్లో కూడా మనం తెలిసి తెలిసి తప్పిపోవడానికి ప్రభునందు ప్రియులారా మనం పిలువలేదు. మనం తప్పిపోకూడదు. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా. అవ్వమ్మ తెలిసి తెలిసి ఆ చెట్టు వృక్ష ఫలాన్ని రోజు చూసి చూసి